ఎవరి భయం వారిదే. పులి వస్తుందని జనం హడలిపోతున్నారు. వేటగాళ్లు కరెంటు కంచెలతో పులులు హడలిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా టైగర్ టెర్రర్ కొనసాగుతూనే ఉంది. అడుగుజాడలు కనిపిస్తున్నాయి కానీ పులి మాత్రం చిక్కట్లేదు. అటు ఏపీలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఇక జీవ వైవిధ్యం కొనసాగాలి అంటే వన్యమృగాలను సంరక్షించాలంటోంది అటవీ శాఖ. అదిగో పులి, ఇదిగో తోక అనాల్సిన అవసరం లేదు. అడుగుజాడలు హడలెత్తిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి పంజా విసురుతోంది. మరోవైపు ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలను పులి భయం వెంటాడుతోంది. వెంకటాపురం మండలం పలు గ్రామాల్లో పులి సంచరిస్తున్న ఆనవాళ్లు కనిపించాయి. ఎవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని పరిసర గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు పోలీసులు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి జాడ కోసం ఫారెస్ట్ టీమ్స్ అడవుల్ని గాలిస్తున్నాయి. ట్రాప్ కెమెరాలు సహా డ్రోన్లతో జల్లెడ పడుతున్నారు. జాడ కనిపించడం లేదు, కానీ రక్తం రుచిమరిగిన మానిటర్ ఎక్కడో అక్కడ పంజా విసురుతూనే ఉంది. మహారాష్ట్ర నుంచి పులులు కవ్వాల్, కాగజ్ నగర్ బాట పడుతున్నాయి. రీసెంట్ గా సిర్పూర్ పరిసరాల్లో మళ్లీ పులిజాడ కలకలం రేపింది. ఇటిక్యాల వాగు ఒడ్డున పులి ఫుట్ ప్రింట్స్ ను గుర్తించారు ఫారెస్ట్ సిబ్బంది. పులి గాండ్రింపులు విన్నామని చెప్పారు రైతులు. ఇక్కడ ఇలా ఆదిలాబాద్ జిల్లాలో టైగర్ టెర్రర్, అటు అల్లూరు జిల్లా అడ్డతీగలలో చిరుత సంచారం కలకలం రేపింది. గుబ్బల మడుగు శివారు ఓ మేకల మందపై దాడి చేసింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అటవీ సిబ్బంది రంగంలోకి దిగారు. శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీశైలం జలాశయం సమీపంలో రోడ్డు పక్కన గోడపై కూర్చొని చిరుత కనిపించింది. వీడియో తీసి అధికారులకు సమాచారం అందించారు పర్యాటకులు. ఇటీవల ఆర్టీసీ బస్టాండ్, ఏఈఓ నివాసానికి సమీపంలో కూడా చిరుత కనిపించినట్లు ప్రచారం జరిగింది. దీంతో స్థానికులు, శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో, ఎవరిపై దాడి చేస్తుందో తెలియక భక్తులు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలోనూ చిరుత సంచారం కలకలం రేపుతోంది. గాజులపల్లి సమీపంలో స్థానికులకు చిరుత కనిపించింది. అడవిలో ఉండాల్సిన మృగాలు పల్లెబాట పడుతున్నాయి. పులులు, చిరుతల భయంతో ఓవైపు జనం హడలిపోతుంటే మరోవైపు వేటగాళ్ల విషప్రయోగం, కరెంటు కంచెలు వన్యప్రాణులను బలి తీసుకుంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి సంచారం ప్రజల్లో హై టెన్షన్ క్రియేట్ చేస్తుంటే అటవీ శాఖ మాత్రం పులి రాకడతో అభయారణ్యాలకు కలవస్తోందని హర్షం వ్యక్తం చేస్తోంది. వాటి జోలికి వెళ్లకపోతే అవి మన జోలికి రావంటూ పల్లెపల్లెన దండోరా వేస్తున్నారు అటవీ అధికారులు. పంట రక్షణ పేరిట కరెంటు కంచెలు వేసి మూగజీవాలను బలి తీసుకోవడం సరికాదంటూ అవగాహన కల్పిస్తున్నారు. పొద్దున్నే అడవిలోకి వెళ్లొద్దని, వెళ్లక తప్పనిసరి పరిస్థితి ఉంటే ఒంటరిగా కాకుండా గుంపుగా వెళ్తూ శబ్దాలు చెయ్యాలని చెప్తున్నారు. మరోవైపు పులిజాడు కోసం అన్వేషిస్తూనే ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేకుండా చర్యలు చేపడుతున్నారు. జీవ వైవిధ్యం కొనసాగాలంటే వన్యమృగాల మనుగడ ఎంతో అవసరమని ప్రచారం చేస్తున్నారు.